హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో మన ఛానల్లో అయితే మూవీ కంటెంటే వస్తుంది. సో ఆల్రెడీ ఇవరి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈ కాంట్రవర్సీ అన్నమాట, దీని మీద రియాక్ట్ కావాలని చెప్పేసి రియాక్ట్ కావట్లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది అందరికీ తెలియాలి, జాగ్రత్త పడాలని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అదేంటంటే నిన్న నుంచి ఒకటైతే బాగా అలచల్ అవుతుంది, గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూ అన్నమాట. సో దాని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో కృష్ణా డిస్టిక్లో అయితే ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్లో అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. గుడ్లవల్లేరు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. సో అందులో హాస్టల్ కూడా ఉంది, గర్ల్స్ హాస్టల్ అయితే ఉందన్నమాట. సో గర్ల్స్ హాస్టల్లో అయితే బాత్రూమ్స్లో అయితే కెమెరాస్, హిడెన్ కెమెరాస్ అయితే కనబడ్డాయి అన్నమాట నిన్న. సో చాలామంది అయితే దాన్ని అయితే చూసారు. సో ఆ హిడెన్ కెమెరాస్ ఎందుకు పెట్టారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే కాలేజీకి చెందిన సీనియర్స్ అన్నమాట, అంటే ఇప్పుడు ప్రీవియస్గా అదే కాలేజ్లో చదివి వెళ్ళిపోయిన వారు ఉంటారు కదా. సో అందులో ఒక కపుల్, ఒక లవ్ బర్డ్స్ అన్నమాట. సో అబ్బాయి అమ్మాయి. సో వాళ్ళు ఎట్లాగో లవర్స్ కాబట్టి ఏమైందో తెలీదు. సో వాళ్ళైతే ఇంటిమేట్ అవుదామని చెప్పేసి ఒక రూమ్కి అయితే వెళ్ళారు. ఎక్కడో ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఒక రూమ్కి వెళ్ళారు. సో తన లవర్ కాబట్టి వీడియో తీసుకుంటానని చెప్పారు, ఇంటిమేట్ వీడియో అయితే తీసుకుంటానని చెప్తే ఓకే చెప్పేసింది. సో ఆ వీడియో అయితే తీసుకుంది, అంటే ఆయన తీసుకున్నాడు. ఆ వీడియో అయితే తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కో వేరే వాళ్ళకో ఎవరికో షేర్ చేస్తే సో వాళ్ళైతే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అంటే నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి పంపించి బ్లాక్మెయిల్ అయితే చేశారన్నమాట. సో మరి దీనికి సొల్యూషన్, మరి నా వీడియోస్ నాకు కావాలని చెప్పేసి ఆమె అయితే రిక్వెస్ట్ చేసింది. సో రిక్వెస్ట్ చేస్తే నీ వీడియోస్ నీకు కావాలంటే మాకు కొన్ని వీడియోస్ కావాలి, అది కాలేజీలో నువ్వు పెట్టాలని చెప్పేసి, హాస్టల్లో నువ్వు పెట్టాలని చెప్పేసి పెట్టారన్నమాట. సో పెడితే అవైతే రికార్డ్ అయ్యాయి. సో అవైతే ఈ స్టూడెంట్స్ అయితే కనిపెట్టేస్తారన్నమాట. సో అమ్మాయిని అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్నారు. సో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వాళ్ళ ల్యాప్టాప్లు కానీ మొబైల్స్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా లింక్స్, ఏమన్నా ఈ వీడియో క్లిప్స్ అయితే ఎవరికైనా షేర్ చేశారా అని కూడా చూస్తున్నారు అన్నమాట. సో దగ్గర 300 అమ్మాయిలు అయితే అందులో ఉంది. సో దీని మీదనైతే మనకి నారా లోకేష్ గారు అయినా చంద్రబాబు గారు అయినా ట్వీట్ చేశారన్నమాట, దీని మీద రియాక్ట్ అవుతామని చెప్పేసి. సో అక్కడ ఎస్పీ గంగాధర్ గంగాధర్, సో ఆయన అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ పోలీసులు ఇంకో మాట కూడా చెప్తున్నారట, అక్కడ ఎట్లాంటి కెమెరాలు గుట్లా ఏమీ లేవు అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు మరి. సో అమ్మాయిలే డైరెక్టర్ చూసి అది కెమెరా అని చెప్పి ఈ వీడియోని ఇట్లా మరి వాళ్ళు ఎట్లా దొరికిల్లో కూడా తెలీదు. ఆ కపులే ఈ కెమెరాని పెట్టారని చెప్పేసి కూడా ఎట్లా దొరికిల్లో కూడా తెలియదు అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో మరి, ఇక్కడ తప్పేవద్దు అనేది నాకైతే అర్థమే కావట్లేదు. అసలు పెట్టిన వాళ్ళు తప్ప, ఇక్కడ బ్లాక్మెయిల్ చేసిన, నాకు తెలిసి నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు ఇట్లా బయటికి వెళ్తే మాత్రం వీడియోలు గట్రా చేయడానికైతే ట్రై చేయకండి, అదైతే చాలా తప్పు. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరుగుతాయి. సో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 300 అమ్మాయిలు అంటే మామూలు విషయం కాదు, ఆడపిల్లలు. సో ఇట్లనైతే చేయకండి. సో ఎవరైనా కూడా, సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. సో న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళైతే నినాదాలు అయితే చేస్తున్నారు అనమాట, ర్యాలీ అయితే అక్కడ నిర్వహించాలన్నమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటి, మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి. సో అడిగిన మనుషులను అయితే ఖచ్చితంగా శిక్ష చేయాలి. ఫస్ట్ వాళ్ళు వెళ్ళడం తప్పు, బిఫోర్ దట్ మ్యారేజ్. తర్వాత ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ వీడియో తీసుకోవడం తప్పు, దానికి ఆమె అలో చేయడం ఇంకో తప్పు, దాన్ని వాడు వేరే వాళ్ళకి షేర్ చేయడం ఇంకో తప్పు. ఆ షేర్ చేసిన వీడియోని మళ్ళీ ఈమె కాలేజీలో పెట్టమని చెప్పడం వాళ్ళు చేసిన తప్పు, ఈమె పోయి కెమెరాస్ పెట్టడం అది ఇంకా తప్పు. సో ఇన్ని తప్పులు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఒక పెద్ద మిస్టేక్ వల్ల దానికన్నా పెద్ద తప్పు అయితే జరిగిపోయింది అన్నమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గుడ్లవల్లేరు ఇష్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.